అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లా రామభద్రాపురం పోలీస్ స్టేషన్ జీలికవలస గ్రామంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సభ్య సమాజం తలదించుకునేటట్లు జరిగిన నిన్న మార్నింగ్ అరౌండ్ 9 o'clock ప్రాంతంలో తల్లి తన తాలూకా 6 నెలల బేబీని స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఒక షావుకారు పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి తీసుకోవడానికి అని చెప్పేసి కొనుక్కోవడానికని ఇంటి వెనక్కి వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయిన ఎరకన్న దొర అని చెప్పేసి నేరేళ్ళవలస అయింది. ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈవిడ వెళ్ళేటప్పుడు. అయితే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా 10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకన్న దొర పాపని ఎత్తుకొని చేతుల్లో ఉంది. ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కాస్త బ్లడ్ వస్తుంది. వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తనకి గాబరాగా తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూసేసరికి వీడేమో గాబరాగా పాపని తీసి ఆ ఉయ్యాలో పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఉయ్యాల కూడా బ్లడ్ ఉంది. దాని కాబట్టి ఏం చేశారా అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళేసరికి నేనేం చేయలేదనుకుని పారిపోతుంటే ఒక కర్రతో కూడా ఆవిడ అటాక్ చేయడం జరిగింది. వాడు దగ్గరి పూర్తిగా త్రాగున్నాడు. అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు. దాంతో మనకి తల్లిదండ్రులు తల్లి తీసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మనం ఎఫ్ఐఆర్ రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ 65 క్లాస్ 2 కింద మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ 5M రెడ్ విత్ సెక్షన్ 6 పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డిపిఓ బొబిలే నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముందు అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము. హాస్పిటల్కి ప్రస్తుతం పాప పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది, స్టేబుల్గానే ఉంది ఆరోగ్యం. అక్కడ హాస్పిటల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా, ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు. టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ వచ్చారు. క్లూస్ టీమ్ వచ్చి బ్లడ్ స్టైన్డ్ ఉయ్యాలు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ 6 o'clock టైంలో మా బృందం దర్యాప్తు బృందం ముద్దాయి అయిన బోయిన ఎరకన్న దొర, వీడి 40 years, కొండదరాబాయ్ కమ్యూనిటీ, వీడిని నేరేళ్ళవలస గ్రామం, వీడిని నేరేళ్ళవలస గ్రామంలో శివార్ల కొండపైన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆయన తాలూకా బట్టల మీద కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ కూడా క్లూస్ టీమ్ సహాయంతో బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించడం జరుగుతుంది. ఇమీడియట్గా ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.